వామ్మో ఏంట్రా బాబు ఇది. యానిమేషన్ మూవీస్ కి ఈ మధ్య క్రేజ్ ఎక్కువగా పెరిగింది కాబట్టి లైవ్ యాక్షన్ మూవీస్ బ్రతికిపోయాయి. కానీ ఇదే ముందు నుంచి ఉండి ఉంటే గనుక ఈ పోస్టర్ చూసాక మాత్రం ఎంత పెద్ద మూవీ అయినా ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ప్యాంట్ తడుపుకోవాల్సింది. ఆ బ్లడ్ ఏంటి, ఆ వార్ ఏంటి, పిచ్చెక్కిపోతుంది అసలు ఈ పోస్టర్ చూస్తుంది. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను. ఈ మధ్య మహా అవతార్ యూనివర్స్ నుంచి ఒక కొత్త పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అది మహా అవతార్ పరశురామ్ మూవీకి సంబంధించిన పోస్టర్. అసలైన 3D యానిమేషన్ అంటే ఇది, రియలిస్టిక్ గ్రాఫిక్స్ అంటే ఇది. మహా అవతార్ నరసింహలోనే చూసాం ఫైట్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో. ఇక్కడ ఈ పోస్టర్ చూస్తున్నంత సేపు అయితే పెద్ద రక్త చరిత్ర జరగబోతుందని అయితే నాకు అనిపిస్తుంది. అండ్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఆ కాలికి అది క్లాత్ అనుకోవాలో మరి లేకపోతే ఒక స్నేక్ అనుకోవాలో తెలియట్లేదు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఎదురుగా చూస్తుంటే మాత్రం ఒక పెద్ద సైన్యమే వస్తుంది. బట్ ఒక్కడే ఏ మాత్రం భయం లేకుండా ఊచకోత కోస్తాడన్నట్టుగా అయితే తన వెళ్తున్నాడు. ఆ రక్తాన్ని చూస్తేనే అర్థమైపోతుంది ఇది ఒక దండయాత్ర. ఫైట్స్ అయితే ఈ రేంజ్ లో ఉండబోతున్నాయి. మనం ఏమాత్రం తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. మన ఎక్స్పెక్టేషన్స్ ఎంతలా ఉంటే అంతకు మించి మనకు మూవీ తీయబోతున్నారు ఈ మూవీ టీం అయితే. పరశురాముడి గురించి చాలా మందికి ఎక్కువగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఆ పరశురాముడి అవతారం స్వయంగా మహావిష్ణు అవతారాల్లో అదొక. పైగా ఆ రూపాన్ని వినాశనానికి మరో రూపంగా కూడా చెప్పుకోవచ్చు. కొన్ని రూమర్స్ ప్రకారం విక్కీ కౌశల్ వర్షన్ కూడా ఉంటుందని కొందరైతే అనుకుంటున్నారు. బట్ దాని గురించిన కన్ఫర్మేషన్ ఇంకా ఏమీ రాలేదు. ఇదంతా అనాలిసిస్ చేస్తే ఒక్కటైతే కన్ఫర్మ్, ఇప్పటి వరకు మనం హీరోకి మధ్య కాంపిటీషన్ చూసాం, మూవీకి మధ్య కాంపిటీషన్ చూసాం. బట్ ఇప్పుడు పూర్తిగానే మారిపోయింది. ఇప్పటి నుండి 3 వర్షన్స్ చూస్తాం మనం మూవీస్లలో. ఇటు పక్క నుండి 3D యానిమేషన్, ఇంకో పక్క నుండి 2D యానిమేషన్, అటు పక్క నుండి లైవ్ యాక్షన్ మూవీస్. కాంపిటీషన్ అయితే ఈ విధంగా ఉంటుందని అయితే నాకు అనిపిస్తుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందన్నది. ఈ పోస్టర్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.